చదువుదాం. రోమిల్ రాసిన పత్రిక. బైబిల్ తీయడానికి, బైబిల్ను మరి అధ్యాయాలు కంఠస్థం చేయడానికి మొట్టమొదటిగా క్రైస్తవులైన మనం నేర్చుకోవాలి. మత్తయి రాసిన సువార్తల నుండి ప్రకటన గ్రంథం వరకును, ఆది కాండం నుండి మలాకీ వరకును మరి అధ్యాయాలు ఎక్కడ ఏది ఉంది, దేని పక్కన ఏది ఉందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అపోస్తలుల కార్యాల పక్కన రోమిల్ రాసిన పత్రిక ఉంటుంది కనుక 7వ అధ్యాయము 19వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదామండి. నేను చేయగోరు మేలు చేయక చేయుగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. చిన్ని ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, కృపగల దేవాందరమునైనా ఇంతవరకు నేను కూడుకలో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందునైనా మీ సన్నిధానంలో చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ పిరిబిడ్డలు ప్రభువా, వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడి దాసుని మరుగుపరచండి నైనా. నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని నోటికి మీరే బోరగా ఉండి ఈ సమయమందు నేను ప్రభువా, నీ దాసుని ద్వారాగా ప్రభు నీ బిడ్డలమైన అందరితో మాట్లాడండి. నీ దాసుని అరకాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా ప్రభువా సంపూర్ణమైనటువంటి మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకొని నేను ఈ దినము నేను ప్రభువా మీరు ఏమి మాతో మాట్లాడని ఉన్నారో ఆ మాటలు మాతో మాట్లాడమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ దినము ఒక ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ లోకంలో ప్రయత్నం చేద్దాం. ఆయన సన్నిధానంలో మనం ఉన్నాం కనుక ఆయన సన్నిధానపు ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో మానవునికి ఉన్నటువంటి జీవితం, పాపముకు ఉన్నటువంటి దశలు. ఈరోజు మనము మానవుని జీవితం గురించి, పాపముల గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రతి మనుష్యుడు కూడా పాపములో పడి నరకానికి వెళుతున్న సత్యాన్ని లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ రోజున మనము మానవుడు అంటే మానవుణ్ణి ఒక ఇనుముతో పోల్చుకున్నట్లయితే, అలాగే పాపాన్ని ఒక అయస్కాంతముతో మనం పోల్చుకున్నట్లయితే, ఈ లోకములో అయస్కాంతమునకును ఆ ఇనుమునకును ఎంతైతే ఆ సంబంధ బాంధవ్యాలు ఉన్నావో మానవునికి పాపానికి అటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి విషయాన్ని లేఖనం మనకు గుర్తు చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడన్నా మీరు అయస్కాంతం చూసారామా? అయస్కాంతం అంటే తెలుసా? ఈ స్పీకర్లో అయస్కాంతం ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి అయస్కాంతాలు కూడా ఉంటాయి. అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుమును ఆకర్షించుకుంటుంది. అయస్కాంతం దేన్ని ఆకర్షిస్తుందండి? ఇనుమును అయస్కాంతం ఆకర్షిస్తుంది. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది అంటే అర్థం ఏంటి? ఇనుములో ఆకర్షణకు గురయ్యేటువంటి శక్తి ఏదో ఇనుములో ఉంది. ఆకర్షిస్తుందంటే అయస్కాంతంలో దేనినైనా ఇనప ముక్కను ఆకర్షించుకోగలిగినటువంటి శక్తి అయస్కాంతంలో ఉన్నదని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనుషులమైన మనందరం కూడా ఇనుముతో పోల్చుకున్నట్లయితే, పాపము అయస్కాంతంతో పోల్చబడినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, అయస్కాంతం ఒక పక్కన పెట్టినప్పుడు ఆ అయస్కాంతం దగ్గరికి ఇనప ముక్క వెళితేనే అయస్కాంతం ఏం చేస్తుందండి? ఆ ఇనుమును ఆకర్షిస్తుంది. అయస్కాంతం నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను ఆకర్షించుకోవాలనుకుంటున్నాను, నేను నీ దగ్గరికి వస్తున్నాను, రమ్మంటావా అని అడగదు. అడుగుతుందండి? అయస్కాంతం అడగదు. అయస్కాంతము దగ్గరికి ఇనుము వెళ్ళినప్పుడే ఆ ఇనుము అయస్కాంతము చేత ఆకర్షింపబడుతుంది. అంటే మానవుడు పాపపు ఆలోచనతోనూ పాపపు కోరికలతోనూ ఉన్నప్పుడు పాపము మానవుణ్ణి ఆకర్షించి ఆ ఆకర్షణకు గురి చేసి మానవుణ్ణి పాపంలో పడవేస్తుంది అనే సత్యాన్ని లేఖన భాగాలు మనకు తెలియజేయబడుతుంది. మానవుని నైజం ఎటువంటిదంటే బలహీనమైనదని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. మానవుని నైజం ఏంటో తెలిసింది, చాలా బలమైనది. కొన్ని విషయాలకు మనం లొంగిపోతాం.
కొన్ని ఆశలకు మనం లొంగిపోతాం, కొన్ని ఆహార పదార్థాలకు మనం లొంగిపోతాం. షుగర్ పేషెంట్ అయినా కానీ తీపి వస్తువు చూసినప్పుడు తినాలనేటువంటి కోరిక కలుగుతుంది. ఎందుకంటే షుగర్ పేషెంట్ తీపి వస్తువు తినకూడదు, బీపీలు ఉన్నవాళ్ళు ఉప్పు తినకూడదు. కానీ ఒక్కొక్క సమయంలో వాటికి కూడా వారు లోనైపోయి, వాటికి కూడా బానిసైపోయి వాటిని అనుభవిస్తున్న సందర్భాలు ఈ లోకంలో అనేకమంది ఉన్నవి. ప్రియమిత్రులారా, మనం కాదనుకుంటాం, కానీ కాదనుకున్నా కానీ అవి మనలను లోపరుచుకోవడానికి చూస్తున్నామనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఈ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం చూస్తే మానవుని యొక్క నైజము ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది. మానవుని నైజం ఎటువంటిదంటే మానవుడు పాపానికి లొంగిపోయేటటువంటి వాడు. మరి మనం పాత నిబంధన గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు గారిని చూసినప్పుడు దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, దావీదు దేవునికి ఇష్టమైనటువంటి వాడు. దావీదును దేవుడు తన గుణములను చూసి, లక్షణములు చూసి రాజుగా ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదు, దేవునికి ఇష్టమైనటువంటి దావీదు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి దేవునికి ఇష్టమైనటువంటి దావీదు పాపానికి గురి అయినట్టుగా మనం చూస్తున్నాం. పాపానికి గురి అయిపోయాడు. ఇంటికాడ బట్టలను ఆరేసి వచ్చారా? ఎండ బాగుంది కానీ బట్టలు ఆరేసి వచ్చారా? మరి ఇక్కడ నుంచి చూస్తే మీకు ఏం కనబడుతుంది? ఏం కనబడదు కదా. వర్షం దాని అంతటా అదే వస్తుంది, దాంతో మనకు పని ఏముంది? మనం దేవుని సన్నిధిలో ఉండడం కనుక దేవుని వాక్యం మీద మన మనసు పెట్టాలి, మన ఆలోచనలు దేవుని సన్నిధిలో ఉండాలి, మన తలంపులను కూడా దేవుని మీదే ఉండాలి. ఆ వర్షం అనేది దానికి వస్తుందో వెళ్తుందో దాని పని అది చేసుకుంటూ మన పని ఏమిటి? దేవుని సన్నిధిలో ఉండడం కనుక దేవుని వాక్యాన్ని వినడం అనేది మన యొక్క బాధ్యత. కనుక ప్రియమైన బిడ్డలారా, మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క తలంపులు ఇవన్నీ కూడా ఎటువంటిదంటే పాప నియమమునకు లోబడేటువంటి. దావీదు రాజు ఎక్కడికి వెళ్ళాలంటే యుద్ధానికి వెళ్ళాలి. దావీదు రాజు ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళాలి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ దావీదు జీవితంలోనికి పాపము ప్రవేశించిన సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరవలసిన సమయం అది. దావీదు యోబాబును వారిని ఇశ్రాయేలులందరినీ యుద్ధమునకు పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణంలో ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచాడంట. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, వసంత కాలంలో రోజులు యుద్ధానికి వెళ్ళడం కొద్దు, వారు యుద్ధాలు చేయవలసిన సందర్భాలు ఉంటాయి. యుద్ధానికి వెళ్ళవలసినట్టు దావీదు రాజు యుద్ధానికి వెళ్లకుండా యెరూషలేములోనే నిలిచిపోయాడు. అక్కడ ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా శత్రువు మీద పోరాడుతూ వారిని ముట్టడి దెబ్బ చేస్తూ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు జయిస్తున్నారు. దావీదు మాత్రం ఎక్కడ ఉన్నాడండి? యెరూషలేములోనే ఉండిపోయాడు. యెరూషలేములో ఉండిపోయి సాయంకాల సమయం మందు ఆ మేడ మీద మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ దావీదును పాపము ఆవాహించినట్టుగా ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. పాపము ఎప్పుడైతే చూశాడో, పాపాన్ని ఎప్పుడైతే వాంఛించాడో, ఆ పాపము దావీదులోనికి కూడా ప్రవేశించింది. పాపము ప్రవేశించడానికి వారు వీరిని తారతమ్య భేదాలు ఉండవు. పాపం మనలోనికి రాకుండా ఉండాలంటే బలమైన శక్తి మనకు కావాలి. అటువంటి బలమైన శక్తి మనకు లేకపోతే పాపం మనలోనికి ప్రవేశించడం చాలా సులువుగా, సునాయాసంగా ప్రవేశిస్తుంది. దావీదులో కూడా ఆ పాపము పొంచి ఉంది. అయితే దావీదులో పాపం పొంచి ఉంది. దావీదు పాపము చేస్తాడు, కానీ దావీదు తన పాపములను 8వ అధ్యాయం 1వ వచనంలో ఒప్పుకున్నాడు. బిడ్డలారా, అయస్కాంతపు శక్తి ఎలాగైతే ఇనుమును ఆకర్షిస్తుందో, ఈ పాపం మరి ఈ మానవుడైనటువంటి ఇనుమును మరి అయస్కాంతమైన పాపం కూడా అలాగే ఆకర్షిస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అలాగే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మనము చూసినట్లయితే 15వ వచనం కూడా చూసినట్లయితే 7వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నా తెలుసండి? మేలు చేయాలని కోరుకుంటున్నాడంట మానవుడు, మంచి చేయాలని కోరుకుంటున్నాడంట మానవుడు. మేలు చేయాలని, మంచి చేయాలని, ఉపకారం చేయాలని మానవుడు కోరుకుంటే ఇక్కడ ఏముంటుందంటే అండి, నేను చేయనది ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక
ద్వేషించున్నదియే చేయుచున్నాను. తర్వాత ఏమి రాయబడి ఉంది? ఇచ్చయించినది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అన్నట్టు నేను ఒప్పుకొనుచున్నాను అని ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడండి. ఈ పౌలు ఒకానొకప్పుడు దేవుని బిడ్డలను హింసించిన వాడు సౌలు. దేవుని నమ్మనప్పుడు, దేవునిని ఎరగనప్పుడు, దేవునితో సహవాసం చేయనప్పుడు దేవుని బిడ్డ చంపడానికి తిరిగినటువంటి వాడు ఈ పౌలు భక్తుడు. ప్రియపడారా, దేవుడు దర్శించిన తర్వాత తన జీవితం అంతా మార్చుకున్నాడు. దేవుడు దర్శించిన తర్వాత తన నడవడికి అంతా మార్చుకున్నాడు. దేవుడు తను దర్శించిన తర్వాత, దేవుడు అతను అభిషేకించిన తర్వాత, ఆయన మీద ఆత్మ వర్షము కుమ్మరించిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు దేవునికి తన ప్రాణాలు ఇవ్వడానికైనా నిశ్చయం చేసుకున్నాడు. అటువంటి నిశ్చయం చేసుకున్నటువంటి పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ఈ మాటను మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమంటున్నాడు తెలుసండి? అనగా నేను చేస్తున్న పాపమే గాని నేను కాదు. 18వ వచనం, నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన దానిని చేయనది నా యందు నివసించుతున్నా పాపమే కానీ నేను కాదు అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలు చేయాలనుకున్న లేకపోతున్నాడు. కారణం తెలిసింది, మానవునిలో పాప నియమము తొంగి చూస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న మానవులు ఏముందంటే పాప నియమం ఉంది. పాపాన్ని కలిగి ఉన్నటువంటి నియమము మానవుల్లో ఉంది. రాత్రికాల సమయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదాము నుండి వచ్చినటువంటి పాపము ప్రతి మానవుల్లోనికి వచ్చింది. ఆ వచ్చిన పాపము ద్వారా దేవునికి మనం దూరం అయిపోయాము. దేవునికి మనం దగ్గర అవ్వాలని తండ్రి ఆశపడి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఆయన నరరూపిగా ఆయన ఈ లోకానికి పంపించి మనందరి పాపాలను కడిగి వేయడానికి, కొట్టివేయడానికి, మన శాపాలను బాపడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ మీద ఆయన మరణింపచేసి మనందరి కొరకు ఆయన రక్షణ కార్యమును నెరవేర్చి వెళ్ళారు అనే సత్యాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మనలో ఒక నియమం ఉంది. ఏంటా నియమము? పాపపు నియమము మానవుడు కలిగి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మానవుడు పాపపు నియమం కలిగి ఉన్నాడు. అంటే ఇనుము ఎలాగైతే ఆకర్షింపబడుతుందో మానవుడు కూడా పాపానికి ఆకర్షింపబడేటటువంటి స్థితిలో మానవుడు కూడా ఉన్నాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, 7వ అధ్యాయము 23వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. చూడండి ఒకసారి. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనసునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు తన జీవితమును గురించి, తన హృదయమును గురించి, తన హృదయంలో ఉండే పాపమును గురించి పౌలు గారు ఎంతగా ధ్యానం చేశాడంటే అమితముగా ధ్యానం చేసుకున్నాడు. తన హృదయంలో ఉన్నటువంటి పాపపు కోరికలను బట్టి, పాపపు ఆలోచనలు బట్టి అది ఎలాగ నడుస్తుందో ఆ నడవడికను పౌలు గారు ఇక్కడ 23వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మన అవయవంలో ఏముందో మనకు తెలుస్తుందమ్మా, చూడగలుగుతామా మనం? మన ఎముకలు నొప్పి వస్తే అబ్బా ఎముక నొప్పి ఉందా అంటాం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నొప్పి ఉందో మనకు తెలియదు. కడుపులో నొప్పి వస్తే కడుపు నొప్పి అబ్బా అంటాం. అంటే కడుపులో ఎక్కడ నొప్పి వస్తుందో మనం చూడలేం. కానీ అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు, నాలో వేరొక నియమము, నా అవయవములో వేరొక నియమము ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. ఆయన కళ్ళును చూసుకున్నాడు. కళ్ళును చూసినప్పుడు, పాపాను చూసినప్పుడు కళ్ళు ఎంతో ఆనందపడుతున్నట్టుగా చూశాడు. నోరుని చూసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పాపపు మాటలు మాట్లాడుతున్నప్పుడు పాపము ఆ నోటుల ద్వారా బయటకు వస్తున్నప్పుడు చూశాడు. చెవులను చూసినప్పుడు, వింటున్నప్పుడు, పాపపు విషయాలు వింటున్నప్పుడు చెవు చాలా ఆనందంగా ఉంటుందంట. ఎవరన్నా కొట్టుకుంటున్నారు అనుకోండి, ఎవరన్నా తిట్టుకుంటున్నారు అనుకోండి, మనం ఏం చేస్తామండి? ఇంట్లో పనులన్నీ విడిచిపెట్టేసి బయటకు వచ్చి వాళ్ళు ఏం కొట్టుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం తిట్టుకుంటున్నారు, ఎందుకు కొట్టుకుంటారా, మాటలతో సరిపెట్టేస్తారా అని బయటకు వచ్చి మన చెవులు రిక్కించి మరి వింటూ ఉంటాం. మన ఇంట్లో ఉన్నటువంటి విషయాల గురించి మనం పట్టించుకోం, కానీ బయట ఉన్నటువంటి విషయాల గురించి మనం పట్టించుకుంటూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ నియమం ఎక్కడ వచ్చింది? ఈ నియమము పుట్టు
పుట్టుకతోనే మనలోనే, మన ద్వారాగానే ఈ పాపపు నియమం మనలోనే ఉందంట. అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, ఈ నియమం నాలోనే ఉంది, నా అవయవములో ఈ నియమము ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది, అది నా మనసునందు ధర్మశాస్త్రముతో పోరాడుచున్నదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రముతో అపొస్తలుడు పౌలు యొక్క మనసు పోరాడుతుందంట. ధర్మశాస్త్రముతోను పాపముతోను. మనిషి యొక్క అవయవములు ఏముంది? నియమము, పాపపు నియమం ఉంది. దేవుడు తన ధర్మశాస్త్రం తన ఆత్మ ద్వారా మన హృదయంలో పెట్టాడు. ఏదైనా విషయం చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనలో కొద్దిగా పోరాటం కలుగుతుంది. రాత్రి శనివారం ప్రార్థన కూడిక రావాలన్నప్పుడు మనసులో పోరాటం కలుగుతుంది అనమాట. వెళ్దామా వద్దా? మంచి సీరియల్ పోద్ది, మళ్ళీ రాదు. సినిమా ఉంది, చెవిలో సినిమా వేస్తూ ఉంటాడు, సినిమా పోతుంది, రాదు మరలా. కనుక మందిరానికి వెళ్దామా, ఇంటికాడ ఉందామా? ప్రార్థనకి వెళ్దామా, ప్రార్థన మానేద్దామా? మానేస్తే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే దేవుడు కోపపడతాడనేటువంటి నియమం ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది. వెళ్ళకపోయినా పర్లేదులే, ఈ రోజు వచ్చేది రేపు రాదు కదా అనేటువంటి నియమం కూడా ఒకటి మనలో పోరాడుతూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ధర్మశాస్త్రముతో మన మనసు ఏం చేస్తూ ఉంటుంది? పోరాడుతూ ఉంటుంది. ఈ పోరాటం ప్రతి మనిషిలోనే ఉంటుంది. కానీ ఆ పోరాటం వచ్చినప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నువ్వు దేవుని బిడ్డవా, సాతాను బిడ్డవా, దేవుని సొత్తైన ప్రజలవా, సాతాను సొత్తైన ప్రజలవా అనేటువంటి విషయాన్ని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. రాత్రి దేవుని సన్నిధానం ప్రార్థనకు వచ్చిన వారు వారి పనులన్నీ మానుకుని దేవుని సన్నిధానానికి వచ్చారు. వారు దేవునితో సహవాసము చేసేటటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని సన్నిధానం మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. భక్తితో చేయాలి, భారంతో చేయాలి, బాధ్యతతో మనము ప్రార్థన చేయాలి. ఊరకనే దేవుడు ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఇవ్వడండి. ఊరకనే దేవుడు మీకు ఇవ్వడు. ఊరకనే ఇవ్వడానికి మీకెందుకు ఇవ్వాలి? బయట వారికి ఇస్తాడు ఆయన. బయట వారికి ఆయన ఎందు నమ్మిక వచ్చిన వారు, విశ్వాసంతో చాలా మంది ఉన్నారు, వారికి ఇస్తాడు. నీకెందుకు ఇవ్వాలి? నీవు భక్తిగా ఉంటేనే, భయముతో ఉంటేనే, దేవుని మీద విశ్వాసంతో ఉంటేనే, దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉండి దేవునితో నువ్వు నడవగలిగితేనే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైనవారా, కనుక మనలో, మన శరీరములో, మన అవయవములలో ఏముందంటండి? 23వ వచనం, నా అవయవములలో పాప నియమము నాలో వేరొక నియమము కలదని నాకు కనబడుతున్నది, అది నా మనసునందు ధర్మశాస్త్రం పోరాడొచ్చు, నా అవయవములనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టబడి ఈడ్చుకుని పోతుందంట. ప్రియమైన, పాప నియమానికి చెరపట్టి ఈడ్చుకుని వెళ్ళిపోతుందనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక యేసు క్రీస్తు నందునటువంటి మనము ఈ పాప నియమం నుంచి విడుదల పొందాలంటే, ఈ పాపము మనల్ని ఆకర్షించకుండా ఉండాలంటే, అయస్కాంతమైనటువంటి పాపం, మానవుడు అంటే ఇనుముతో కలిగినటువంటి మనం, ఆ అయస్కాంతం మనల్ని ఆకర్షించకుండా ఉండాలంటే, ఆ పాపము మనల్ని ఆకర్షించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు శిలువపై కార్చిన రక్తము ద్వారా మనము కడగబడి ఆ రక్తము యొక్క మహిమను, ప్రభావాన్ని మనము పొందుకున్నట్లయితే ఆ పాప నియమము మనలను ఆకర్షించడానికి అవకాశం ఉండదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు నందున్నటువంటి వారికి నూతన సృష్టి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని సందర్భంలో మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొరింథీయులకు 2వ పత్రికలో నుండి 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. దీని పక్కనే ఉంటుంది, రోమీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు క్రీస్తు నందున్నటువంటి వారు నూతన సృష్టి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మనం ఎవరంటే అండి? దేవుని నమ్మినటువంటి ప్రజలమైన మనం నూతన సృష్టి. ఈ నూతన సృష్టిలో ఉన్నటువంటి మహిమ ఏంటో తెలిసింది, నూతన సృష్టిలో ఉన్నటువంటి ప్రభావం ఏంటో తెలిసింది. క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించి పోయెను. పాతవి ఇంకా నీకు గుర్తుకొస్తున్నాయంటే
పాత విషయాలు ఇంకా నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావంటే దేవుడిచ్చినటువంటి రక్షణ నీవు కొనసాగించడం లేదనే విషయాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు నందున్న ఎడల నీవు నూతనమైనటువంటి సృష్టి, పాతవన్నీ గతించిపోయి పాతవన్నీ కూడా కొట్టివేయబడి మనిషి తన హృదయాన్ని క్రీస్తుకు అప్పగించినట్లయితే, మనిషి తన హృదయాన్ని పాప క్షమాపణతో దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, దేవుడు పరిశుద్ధాత్మను అనేటువంటి వరమును అతడు కనుక పొందుకోగలిగితే అతడు నూతన సృష్టి అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అప్పుడు మనకి అయస్కాంతమనే పాపం మనల్ని లాగకుండా మనలను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వేరుపరుస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. చూడండి, శరీర నైజం పాపం వైపు లాగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు తన శక్తి ద్వారా పాపపు బలము కంటే, అయస్కాంతమకు బలము కంటే 1000 రెట్లు బలమును మనకు కల్పించి ఆ పాపపు నియమం నుంచి మనలను వేరుపరుస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఇది నిజమా అని మీరు అనవచ్చు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి పాప నియమము శక్తి కంటే గొప్పదా అంటే గొప్పదే. దానికి ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తారండి. భూమికి ఒక శక్తి ఉంది. ఏంటో భూమికి ఒక నియమం ఉంది. ఏంటిది? ఏ వస్తువును మీరు పైకి విసిరినా ఆ వస్తువు కింద పడుతూ ఉంటుంది. నిజంగా పడుతుంది అంటే పడుతుంది, మీరు కూడా పైకి కింద పడిపోతారు. భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి వల్ల ఏ వస్తువు పైకి విసిరినా కానీ అది కింద పడుతుంది. కింద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? భూమి ఆకర్షించే శక్తి కంటే గొప్పదైన శక్తి మీకుంటే మీరు ఆ భూమి మీద కింద పడకుండా ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అందుకు తగినటువంటి ఉదాహరణ ఏంటంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. ఏ వస్తువైనా పైనుంచి కింద పడిపోతూ ఉంటుంది. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే విమానము ఆకాశంలో ఎగురుతుంది, కింద పడదు. విమానం ఎగురుతున్నప్పుడు ఆకాశంలో ఎగురుతుందమ్మా, ఎగురుతున్నప్పుడు కింద పడుతుంది, అది కింద పడదు. ఎందుకు కింద పడదు? విమానము ఎగరడానికి కావలసినటువంటి శక్తి భూమి ఆకర్షించుకునే శక్తి కంటే 1000 రెట్లు శక్తి ఎక్కువ ఉపయోగించి విమానము ఆకాశంలో ఎగురుతూ ఉన్నది, కింద పడదు కదా. కనుక మనము కూడా అంటే మనము సాతాను మరి ఈ అయస్కాంతపు శక్తి మనలను లాగకుండా ఉండాలంటే దానికంటే బలమైన శక్తి మనలో ఉండాలి. ఆ శక్తి ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువు శిలువలో కార్చిన రక్తము యొక్క మహిమ, పరిశుద్ధాత్మను మనకి ఇచ్చేటటువంటి బలము, అయస్కాంతపు శక్తి లాంటి పాపపు శక్తిని మన దగ్గరికి రాకుండా, మనల్ని ఆకర్షించకుండా యేసుక్రీస్తు శిలువ దగ్గరికి మనం కనుక వెళ్ళి ఆయన వాక్యంతో మనము జీవించగలిగితే, ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ శక్తి కనుక మనలో ఉంటే, ప్రియనపడారా, ఎటువంటి పాపపు నియమము మనలను ఆకర్షించడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఒకసారి. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ఒకసారి చదువుదామా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించిన దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే పాప నియమము మనల్ని లాగడానికి చూస్తూ ఉంటుందో, ఏ నియమం అయితే పాపానికి దోషులము అవడానికి అది ప్రయత్నిస్తుందో, ప్రియమైన బిడ్డలారా, అటువంటి పాప నియమములో నుంచి మనల్ని విడిపించగలిగింది ఏంటో తెలిసింది? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ యొక్క నియమం అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ లోకంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరములను పొందుకుని ఆ వరము చేత మనం నడిపింపబడితే, ఈ రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చెప్పినట్లుగా క్రీస్తుని యేసునందు జీవమునిచ్చి యొక్క ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజేయలేకపోయినో దానిని దేవుడు చేశారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మానవుడు పాప నియమముతో పాప స్వభావంతో బ్రతుకుతున్నప్పుడు ఈ మానవుడి నుంచి విడిపించగలిగిన వాడు ఎవడు? ఈ మానవుడిని తప్పించగలిగిన వాడు ఎవడు అంటే దేవుడే ఈ మానవుడిని తప్పించడానికి సమర్థుడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, పాపం మనల్ని ఎలా ఈడ్చుకెళ్ళిపోతుందో
యాకోబు తన పత్రికలో చక్కని మాట మన కొరకు రాసి ఉంచాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ చక్కని మాట యాకోబు రాసి ఉంచాడు. ఆ మాటను మనం చదువుదామండి. ప్రియమైన బిడ్డలారా, చదువుదామా? యాకోబు రాసిన పత్రిక, ఎఫెసీయులు రాసిన పత్రిక, కొలస్సీయులు రాసిన పత్రిక, దెస్సలోనికీయులు రాసిన పత్రిక, ఆ పక్కన వెళ్తే యాకోబు రాసిన పత్రిక, మీకు ఎబ్రీయులు రాసిన పత్రిక పక్కన యాకోబు రాసిన పత్రిక వస్తుంది. 1వ అధ్యాయము 14-15 వచనాలు. బైబిల్ చదవడానికి, బైబిల్ తీయడానికి, అధ్యాయాలు నేర్చుకోవడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేయాలి. 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఎటువంటి వాడు అంటే ప్రతి మనుషుడు కూడా, ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత. ఏ దురాశ అంటే సొంత దురాశలు అంటే ఎవరో ఇచ్చినటువంటి దురాశలు కాదు, ఎవరో చెప్పినటువంటి దురాశలను బట్టి కాదు. తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై. ఏడవబడడం అంటే లాక్కుని తీసుకుని వెళ్ళిపోవడం. దొంగతనం చేసిన వాడిని ఒకవేళ దొంగ దొరికాడు అనుకోండి, పోలీసులు బాగా ఏడిపిస్తున్నాడు అనుకోండి, వాడు దొరికితే ఏం చేస్తారు? పోలీసులు ఈడ్చుకుని వెళ్తారు. నాయన బండి ఎక్కువ, కారు ఎక్కువ, నా వాహనం ఎక్కువ, నేను తీసుకెళ్తాను అనరు. ఏడిపించి వాడు తిరిగి ఎప్పుడో ఎక్కడో దిక్కు దొరికాడు అనుకోండి, ఈడ్చుకుని వెళ్తారు. ఎందుకంటే మరులు కలపబడి, ఏడవబడి. మరులు కలపబడి అంటే వారు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా వారి మనసు లొంగ తీసుకుని మరులు గొల్పబడి వాడే మరులు గొల్పబడి శోధింపబడును అని బైబిల్ తెలియజేస్తుంది. తర్వాత చదువుదాం. తర్వాత ఈ మరులు కొల్పబడినటువంటి పాపమునకు ఎవడైతే లోన్ అవుతాడో, ఆ లోనైన వాడి గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. అంటే దురాశ ఏం చేస్తుందంటే, దురాశ మనలో ప్రవేశించిన తర్వాత దురాశ గర్భమును ధరించి అది పెరిగి పెద్దదైపోయి ఏం చేస్తుందంట? పాపమును అంటుందంట. ఆ పాపము పరిపక్వమై మనుషుని ఏం చేస్తుందో తెలుసండి? మరణమునకు లోను చేస్తుందంట. ప్రియదినపడారా, మరణమునకు నడిపించును, మరణమును కంటుందంట. అది మరణము కంటుందంట. నీకు దురాశ ఉంది అనుకోండి, అది గర్భమును ధరించింది అనుకోండి, అది పాపమును కంటుంది. ఆ పాపము మనలను మరణానికి తీసుకుని వెళ్తుందంట. ఈ లోకంలో జరిగేటటువంటి కార్యములన్నీ కూడా ఇంతే. దేవుని యందు భయభక్తులు లేనివారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందిన వారు, మాకేంట్లే, మాకు ధనం ఉంది, మాకు డబ్బు ఉంది, ఆ డబ్బు చేత ధనము చేత మేము మా రక్షణ మేము కొనుక్కుంటాం అనుకున్న వారందరూ కూడా ఈ లోకంలో నరకానికి వెళ్ళిన వారే, నశించిపోయిన వారే. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున పాపమైన అయస్కాంతము మానవుడిని ఎలాగైతే ఇనుముని ఎలాగైతే ఆకర్షించుకుంటుందో మానవం కూడా ఇది అలాగే ఆకర్షించుకుంటుంది. కనుక మానవుడు ఆకర్షణలో పడకుండా ఉండాలంటే మనం చాలా ఆశ్చర్యంగా దేవుని సన్నిధానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల్లో ఒక మాట ఉంటుందండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయము 27-28 వచ్చిన మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చదువుదామా? సామెతల గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, ఒకడు తన ఒడిలో అగ్ని నిప్పును ఉంచుకుని ఎడల ఆని వస్త్రములు కానకుండా అంటున్నాడు. ఇక్కడ ఏంటండి? పాపం మన మరణానికి వీల్చుకెళ్తుంది, అది మనకు తెలుసు. ఇక్కడ పాపం అనేది ఎటువంటిది అంటే అగ్నితో సమానం. పొయ్యిలు వంట చేస్తున్నప్పుడు, ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చింది కాబట్టి నిప్పు రావడానికి అవకాశం లేదు. పూర్వకాలం కట్టెల పొయ్యితో వంటలు చేస్తున్నప్పుడు ఆ పొయ్యిలో నిప్పులు వచ్చి కదమ్మా, నిప్పులు ఇంత బొగ్గుల్లాగా నిప్పులు వచ్చి ఇంత లావుండి, మంచి పుల్లలు అయితే ఎక్కువ నిప్పులు వచ్చింది, చిన్న మరి తక్కువ తేలికైన పుల్లలు అయితే బూడిదైపోయి. కనుక ఆ నిప్పులు వచ్చినప్పుడు ఆ నిప్పులు ఒడిలో వేసుకున్నారు అనుకోండి, అగ్నిని ఒడిలో వేసుకుంటే అగ్ని ఆ వస్త్రాలను కాల్చకుండా ఉంటుందా? వెంటనే కాస్తుంది. అగ్ని పెట్టుకున్నా నాకేం అవదలే, అగ్ని నన్ను ధరించినగా నాకేం అవదలే అని మనం అనుకుంటే పొరపాటు. పాపము కూడా నన్ను ఏం చేయదు, పాపం నా దగ్గర ఉన్నా కానీ పాపాన్ని నేను దగ్గరికి రానివ్వను, పాపం నన్ను ఏమి చేయదు అని అనుకున్నా కానీ పొరపాటు అంటున్నాడు భక్తుడైన వాడు. ఇక్కడ సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో, ఒకడు తన ఒడిలో నిప్పును ఉంచుకునే వాని బట్టలు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు
కమలకుండునా అని రాస్తున్నాడు. ప్రియమైన పాపంలో నడిచిన మానవుని జీవితం ఇలాగే ఉంటుందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. సామెతలు 7వ అధ్యాయం 22వ వచనం కూడా చిన్న మాటను చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. వెంటనే పశువు వదకిపోవునట్లు పొరులచే చిక్కినవాడు తనకి ప్రాణహానికరమైనది ఎరుగక ఊరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండె అంబును చీల్చి వరకు వాడు దాని వెంట పోవును. పాపం వెంట పోతాడంటే వాడికి తెలియదంట. ఊరి దగ్గరికి వెళ్తున్నాడు తెలవదంట, మరణంలోనికి వెళ్తున్నాడు తెలవదంట. అంబు చీల్చేంత వరకు వాడు పాపము వెంట వెళుతూనే ఉంటాడని సామెతల గ్రంథం 7వ అధ్యాయం 22-23 వచనం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక మనలో ఒక పాపపు నియమం ఉంది. ఈ దినం మనం చెప్పవలసినటువంటి మన విషయం ఏంటంటే, మనలో పాపపు నియమం ఉంది. ఆ పాపపు నియమం మనం చేయకూడదు అన్నా కానీ అది మనల్ని పాపము చేపిస్తుంది అనే విషయాన్ని బైబిల్ అంతా మనకు తెలియజేయబడుతుంది. అయితే ఈ పాపముల నుంచి మనం ఎలాగ బయలుపడతాం? ఈ పాపపు నియమం నుంచి మనల్ని విడిపించేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారే ఈ పాపపు నియమం నుంచి మనలను విడిపించేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పాపము అనేటువంటి అయస్కాంతం యొక్క శక్తిని ఎక్కడ పోతుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ రక్తములో ఆ పాపపు నియమం అంతా కొట్టివేయబడుతున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ పాప నియమాన్ని అంతా కొట్టివేయగలిగినది, ఈ పాపపు శక్తి నుంచి మనల్ని విడుదల పొందించేది యేసుక్రీస్తు ప్రభు రక్తం ఒక్కటే. కనుక విశ్వాస జీవితంలో దానిని ఆకర్షణ పరిశుద్ధాత్మని ద్వారాగానే జయించగలదమనే సత్యాన్ని లేఖనం తెలియజేస్తుంది. చివరిగా మనం తెలుసుకోవలసింది ఏంటంటే, పాపమనే అయస్కాంతము మనల్ని లాగకుండా ఉండాలంటే మన హృదయాన్ని, మన తలంపులను, మన ఆలోచనలను, దేవుడు మనకిచ్చిన రక్షణను మనము చేతబట్టుకుని దేవునితో నడవడం అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇనుమును అయస్కాంతం ఎలాగైతే లాగుతుందో పాపము మనల్ని కూడా అలాగే లాగుతుంది. కనుక ఆ పాపమునకు మనము దూరముగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉంటూ సిలువ రక్తం చేత కడగబడిన వారము కనుక ఆయన సొత్తైన ప్రజలుగా రాజ్యవారసులుగా మనం ఉంటూ ఆయనతో జీవిస్తూ ఈ లోకంలో పాపపు నియమం నుంచి మనం విడుదల పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుని ప్రభురాత్రి భోజన సంస్కారాలకు మనం ప్రవేశిద్దామండి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే మోకాళ్ళ మీద కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమల తండ్రి, కృపగల దేవందరమునైనా ఎంతవరకునైనా మరి చెప్పబడినటువంటి వాక్యంను బట్టి, మాటలను బట్టి నైనా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రినైనా. ఈ పాపపు నియమము నేను ప్రభు మమ్మల్ని పట్టుకుని నరకానికి విడిచిచుండగా తండ్రి నైనా నీ క్రీస్తు రక్తము చేత ప్రభా మమ్మల్ని కడిగి పవిత్రపరచగల గొప్ప దేవుడు నీవే. ఈ పాప నియమం నుంచి మేము విడుదల పొందాలంటే పరిశుద్ధుడైనటువంటి నీ సిలువ చేత, మీ రక్తము చేత మేము కడగబడిన వారమై, అలాగే ప్రభు నీ వాక్యానికి విధేయత కలిగిన వారమై, నీ ధర్మశాస్త్రం అనుసరిస్తూ ధర్మశాస్త్రం అనుసారంగా ప్రభా మేము నడవడానికి నన్ను కృప చూపించండి. విన్నటువంటి నేను ప్రభు నీ వాక్యం నీ బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి ఆ పాప నియమం నుంచి వారు దూరంగా ఉండడానికి, మీకు దగ్గరగా ఉండడానికి అట్టి కృప నీ బిడ్డలకు దయచేదురుగా. కానీ చేసినటువంటి ప్రార్థన పాత చర్చకి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.